మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైన మనసుతో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. మీకు చెల్లించకముందు మరి చదవబడిన ఈ భాగంలో నుండి మనము ఈ మాటలు చూసుకొని కృతజ్ఞత దేవునికి చెల్లించే వారిగా ఉందాం. మొదటి వచనంలో, యెహోవా నా మొర నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం బట్టే నీవు నేను ఈ రీతిగా మరి బ్రతకగలుగుతున్నాం. మరి జీవ గ్రంథములో ఉన్న వారి కూడా చాలామందిని ప్రేమించాడు. చాలామంది భక్తులను, దైవజనులను, ప్రవక్తలను, విశ్వాసులను, దేవుడిని వెంబడించినటువంటి స్త్రీలను అందరినీ కూడా చాలా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించడం బట్టి మనం ఈ రీతిగా మరి జీవిస్తున్నాం. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంటున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడనేది చూసుకున్నాం. నీతిమంతులను ప్రేమిస్తాడు, కానీ పాపులను కూడా ప్రేమిస్తాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపుల కొరకే వచ్చిన అంటున్నాడు. మరి ఎరుకో పట్టణం నుండి యేసు ప్రభు ఎక్కి వెళ్తున్నప్పుడు మరి జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తదారుడైనటువంటి ఆ వ్యక్తి అక్కడ ఆ యొక్క జన సమూహంలో నిలబడినప్పుడు ఆయన యేసు ప్రభుని చూడాలనేటువంటి ఆశ కలిగింది. యేసు ప్రభుని చూస్తూ మరి ఆనందించాలి, ఆయన ఎవరో అని ఆలోచన ఆయనలో కలిగినప్పుడు, ఆయన చూడలేకపోతున్నప్పుడు నందున మరి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మేడి చెట్టు ఎంతో ప్రయాసంతో ఎక్కాడు. మనం అనుకుంటాము దేవుణ్ణి చూడాలంటే, మరి దేవుని యొక్క మరి సన్నిధిని మనం అనుభవించాలంటే మరి ఉచితంగా రాదండి, ఉట్టిగానే రాదు. మనం దానికి చెల్లించవలసి ఉంటున్నది. మనము దాని కొరకు ప్రయాసపడవలసి ఉంటున్నది. జక్కయ్య అనుకున్నాడు, ఆయన ఎవరో నేను చూడాలి, తప్పకుండా ఈరోజు యేసు ప్రభుని చూడడమే నా భాగ్యం అని అనుకున్నాడు. ఆ మేడి చెట్టు ఎంతో కష్టతరంగా ఎక్కాడు. ఎంతో కష్టపడి ఎక్కినటువంటి వ్యక్తి యేసు ప్రభు ఆ మార్గాన వెళ్తున్నప్పుడు ఆ జక్కయ్య మరి చెట్టు మీద ఉండి యేసు ప్రభుని చూస్తూ సంతోషిస్తున్న సమయంలో మరి యేసయ్య అన్నాడు, పైకి చూసి, యేసయ్య ఇదిగో జక్కయ్య, నువ్వు త్వరగా చెట్టు దిగుము, మరి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు మరి ఆయన సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు తను చేసినవన్నీ కూడా జక్కయ్య ఎలాంటి వాడంటే మరి సుంకము గుత్తదారుడుగా ఉంటున్నాడు. సుంకం వసూలు చేస్తూ, పన్నులు వసూలు చేస్తూ, మరి అనేకుల దగ్గర వడ్డీ వ్యాపారం చేస్తూ వడ్డీ తీసుకుంటూ తను మరి జీవించినటువంటి వ్యక్తి. యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోగానే, యేసు ప్రభు ఇంట్లోకి అనగానే మరి యేసయ్య ఇంట్లోకి పోగానే ఆయన జీవితం మార్చబడ్డది. ఆయన ఏమన్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరనైనాను మరి తీసుకున్న ఎడల 4 అంతలు నేను చెల్లిస్తాను అని అనేకులకు మరి డబ్బులు చెల్లించిన వాడు, 4 అంతలు చెల్లించిన వాడుగా ఉన్నాడు. మరి దేవుడు అన్నాడు 9వ వచనంలో ఏమన్నాడు, మరి ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. జక్కయ్య ఇంటిలో ఏం జరిగిందంటే రక్షణ ఇచ్చడానికి దేవుడు వెళ్ళాడు. మరి ప్రజలు అనుకున్నారు, ఇదిగో ఈయన ఎలాంటి వాడో, ఈ జక్కయ్య సుంకపు గుత్తదారుడు, మా దగ్గర వడ్డీ వ్యాపారం చేసి మమ్మల్ని దోచుకొని బ్రతికినటువంటి వాడు, ఆయనను ఈయన ఇంటికి వెళ్తాడు యేసయ్య అని అనుకున్నారు. కానీ యేసయ్య రక్షణ ఇవ్వడానికే మరి అక్కడ ఆ యొక్క జక్కయ్య ఇంటికి వెళ్ళి వారికి రక్షణ ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కుటుంబం అంతా కూడా రక్షణ భాగ్యం పొందుకున్నదిగా ఉంటున్నారు. మరి యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడంటే మనలను అందరినీ కూడా ప్రేమించాడు. జక్కయ్యను ప్రేమించినట్లు నిన్ను నన్ను మన కుటుంబాలను ప్రేమించి మనకు సహాయం చేసి రక్షణ ఇచ్చిన అందును బట్టి దేవునికి మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. ప్రభువా జక్కయ్యను ఏ రీతిగా ప్రేమించావు, పాపి అయిన వ్యక్తిని ప్రేమించావయ్యా. ఆ యొక్క శాపంతో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా ఆయనను మరి అయ్యా మరి మెచ్చలేని పరిస్థితిలో
అంగీకరించలేని పరిస్థితుల్లో నువ్వు అంగీకరించి నువ్వు నీతిమంతుడవైండి ఒక పాప ఇంటికి వెళ్ళినట్టు నా ఇంటికి నీవు వచ్చిన దేవా నీకే వందనాలు. నా కుటుంబంలోకి నువ్వు వచ్చి నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని ప్రేమించినందుకే నీకే కృతజ్ఞతలని ఈ యొక్క మంచి మాట చేత దేవుని మనం బిగ్గరగా స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుద్దాం. రెండవది చూసినట్లయితే 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. శ్రమ ఎవరికి కలుగుతుందంటే చాలామందికి ఈ రోజులలో శ్రమల్లోనే ఉన్నవారు ఉంటున్నారు, శ్రమల్లో కురుకుపోయిన వారు ఉంటున్నారు. శ్రమలు దుఃఖము కలుగుతున్నటువంటి వేళలో మరి ఎటు చూసిన శ్రమనే, ఎటు చూసిన ఆర్థికమైన శ్రమ, అనారోగ్యమైన శ్రమ, శత్రువులతో తరమబడుతున్నప్పుడు శ్రమ, మరి అనేక సమస్యలు, అప్పుల విషయంలో శ్రమ, మరి అనేక సమస్యలతో శ్రమ పడుతున్న మనకు దేవుడు ఏం చేశాడంటే శ్రమ దుఃఖమును కలిగినప్పుడు ఆ శ్రమ నుండి దుఃఖము నుండి దేవుడు మనల్ని తుడిచివేసి మనల్ని సంపూర్ణులుగా చేసిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుద్దాం. మరి ఆదికాండంలో 35వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మరి యాకోబు అక్కడ శ్రమ దినము వచ్చిన తర్వాత ఆయన బేతేలుకు వెళ్తున్నప్పుడు ఆయనకు వచ్చిన శ్రమలో మరి దేవునికి మొరపెడుతుంటున్నవాడుగా ఉన్నాడు. బేతేలుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన శ్రమ నుంచి, ఆయన బాధ నుంచి విడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. మరి అక్కడ వారి కుటుంబంతో, భార్యలతో, మరి వారి దాసీలతో చెప్తున్నాడు, ఇదిగో మనం బేతేలుకు వెళ్తున్నాము, మీ వస్త్రములను మార్చుకోండి, మీ దగ్గర ఉన్న పోగులను, మీ దగ్గర ఉన్న ఏదైనాను మరి దేవునికి ఇష్టం కాని వస్తువులు ఏదైనా ఉంటే, అన్య విగ్రహములు ఉంటే అవి తీసి పారవేయడని మరి వారి కుటుంబీకులతో చెప్పినప్పుడు వారు తీసి పారవేశారు. తీసి పారవేసి మరి ఆయనకు పోగులను, కమ్మలను ఆయనకిచ్చి మరి చేతిలో పెట్టినప్పుడు ఆయన మస్తాకి వృక్షం కింద అవన్నీ పాతిపెట్టిన వాడుగా ఉన్నాడు, దాచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు మరి యాకోబు కుటుంబాన్ని ఎవరు తరమకుండా, శత్రువులు వారిని హతం చేయకుండా మరి దేవుని భయము ఆ కుటుంబం మీదకి, యాకోబు కుమారుల మీదకి, వారి కుటుంబాల మీదకి వచ్చినట్టు చూస్తున్నాం. అందుకే దేవునికి వ్యతిరేకమైన ఈ మనలో ఉన్నప్పుడు దేవుడు మనలోనికి రాడండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనగా నీవు ఆలోచించకూడదని వాక్యం సెలవిస్తున్నది. అనాలోచనగా మనం ఆలోచించి మరి దేవుని సన్నిధిని వ్యర్థముగా మనము ఉచ్చరింపకూడదు. కనుక మరి మనకు దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ మనం మస్తాకి వృక్షం కింద పాతి పెట్టినట్లు యాకోబు మనము కూడా ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నదన్నీ కూడా మరి మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో పారవేసుకొని పరిశుద్ధులుగా జీవించాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో దుఃఖమును, శ్రమను కలిగినటువంటి వేళల్లో ఎన్నోసార్లు మన దుఃఖమును తుడిచివేసిన దేవుడు, ఎన్నోసార్లు మన బాధ నుంచి విడిపించిన దేవుడు. మరి ఈ రీతిగా ఇప్పుడు కూడా చెప్తున్నాడు, నీకు బాధ ఉన్నదా, దుఃఖం ఉన్నదా, ఏ కష్టంతో దేవుని సన్నిధికి వచ్చావు, ఏ బాధతో దేవుని సన్నిధిలో నిలుచున్నావో, కూర్చున్నావో, మరి ప్రియులారా మనందరికీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మన బాధ నుండి, దుఃఖం నుండి తుడిచివేసేది ఎవరు అంటే యేసు ప్రభుల వారే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునికి ఆయాసకరంగా మనం జీవించకుండా దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తూ, దేవా నువ్వు నాకు దుఃఖము నుండి, నువ్వు నా శ్రమ నుండి తప్పిస్తున్నందుకు, తప్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని దేవునికి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. మూడవది చూసినట్లయితే 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములో నీవు తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణమును, మరి జీవితంలో మరణ పడక వచ్చినటువంటి మరి సమయంలో మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనకు మరణం వచ్చింది. ఎన్నోసార్లు ఈ మరణం నుంచి దేవుడు మనల్ని లేపాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి
మరణ బంధాలు మనలో చుట్టుకొని ఉన్నప్పుడు, పాతాళ వేదనలు మనలను పట్టుకొని ఉన్నప్పుడు, శ్రమ కూడా దుఃఖము కూడా మనకు వచ్చినప్పుడు దేవుడు మనకు ఆ రీతిగా విడుదల దయచేసిన దేవుడుగా ఉంటున్నాడు. ఆ శ్రమ నుండి, ఆ మరణము నుండి తప్పించిన దేవుడుగా ఉన్న పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి ఒక వ్యక్తి గురించి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 1 నుంచి 19 వచనాల వరకు చాలా ఇక విషయాలు ఉంటున్నాయి. మరి హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా ప్రవక్త వెళ్ళి, ఇదిగో నువ్వు మరణము కాబోతున్నావు కనుక మరి నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త చెప్పినప్పుడు మరి ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాటలు విని మరి హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ప్రభువా, నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటునో, నీ సన్నిధిలో నేను ఎలా జీవిస్తునో మరి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మరి హిజ్కియా మొర పెడుతున్నవాడుగా ఉన్నాడు. ఆయన కన్నీళ్లు చూసి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఆయనను ఒక మంచి స్థితిలో ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకే 19వ వచనంలో ఏముంటున్నదంటే, సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను నిన్ను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను మహిమపరుస్తున్నానయ్యా అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రియులారా, మరి హిజ్కియా గురించి చాలా విషయాలు ఉంటున్నాయి, చాలా మరి సబ్జెక్ట్ ఉంటున్నది హిజ్కియా గురించి చెప్పుకోవాలంటే. మరి ఈ రీతిగా గోడ తట్టు ముఖము తట్టుకొని మరి పెట్టుకొని ఏడ్చినటువంటి హిజ్కియాకు మరణము నుండి తప్పించిన దేవుడు, కన్నీళ్లు విడవకుండా ఆయన కన్నులను జారి పడకుండా ఆయన పాదములను తప్పించిన దేవుని బట్టి మనల్ని కూడా ఏ రీతిగా మనల్ని మరణం నుండి తప్పించాడో, మన మరణ పడక నుండి దేవుడు తప్పించాడో ఆ రీతిగా మనం కూడా దేవునికి మహిమకరంగా దేవుని ఆరాధించాలి. మరి నా జీవితంలో కూడా వచ్చినటువంటి ఎన్నోసార్లు మరణ బంధాలు వచ్చినప్పుడు, మరణ స్థితి వచ్చినప్పుడు దేవుడు నా మరణం నుంచి తప్పించి సజీవులుగా ఉంచాడు. మీతో ఆరాధించే భాగ్యం ఇచ్చాడు, మీతో దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు, మీతో దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు. ప్రియులారా, మీ అందరికీ కూడా ఆ రీతిగా ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. కనుక మరి హిజ్కియాను బ్రతికించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ కూడా మరణం అనే బంధకము నుంచి విడిపించి తప్పించి మనలను కాపాడి బ్రతికించిన దేవుని బట్టి, మన సజీవులుగా ఉంచిన దేవుని బట్టి మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి. ఈ 3 విషయాల బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. ప్రియులారా, మొదటిది చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి మరి జక్కయ్యను ఏ రీతిగా, పాపి అయిన జక్కయ్యను ఏ రీతిగా ప్రేమించాడో నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ, నా కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమించి ఈ రీతిగా ఉంచినటువంటి దేవుని బట్టి ఎంతగానో మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. రెండోది, యాకోబు కుటుంబం శత్రువులు తరమబోతున్న సమయంలో, శత్రువుల చేత హతము చేయబడుతున్న సమయంలో మరి దేవునికి అక్కడ బలిపీఠం కట్టి మరి దేవునికి ఆరాధించిన వాడుగా ఉన్నాడు, దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు, దేవునికి మరి అక్కడ మొక్కుబడి చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. యాకోబును తరమ లేకుండా మరి శత్రువులు యాకోబు కుటుంబం మీదకి దేవుని భయం వచ్చినందుకు మరి అనేకులు భయపడిన వారుగా ఉన్నారు. యాకోబు కుటుంబాన్ని కాపాడి బ్రతికించిన దేవుని బట్టి మనను కూడా కాపాడి బ్రతికించి మన దుఃఖముల నుంచి, మన శ్రమ నుంచి తప్పించిన దేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. మూడవది చూసినట్లయితే, హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, ప్రవక్త చెప్పిన మాటలు నమ్మి గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవుని మరి యథార్థ హృదయంతో నేను ఎట్లా అనుసరించుతున్నో ప్రభువా, నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని మరి హిజ్కియా గోడ తట్టు ముఖం తట్టు
పెట్టుకొని మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. అందుకే సజీవులే కదయ్యా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నీవు నన్ను సజీవునిగా ఉంచినందుకే నీకే కృతజ్ఞతలని దేవుని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు మనందరి కూడా ఈ మూడు విషయాల్లో ఎంతగానో దేవుడు సహాయం చేశాడు, ఎంతగానో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. ఆయనను మనం మహిమపరుస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ మనం ఆయనకు మహిమకరంగా మనం ఆరాధన చేద్దాం.